హలో సహోదరులారా, బాగున్నారా? అయితే ఇక్కడ ఏంటంటే ఒక 12 యేసుప్రభువు అసలు శిష్యులు ఎంతమంది అని లెక్కెట్టుకుంటే 72 మంది. లాస్ట్కి మిగిలే వాళ్ళు ఎంతమంది అంటే 12 మంది. అందులో ఇస్కరియోతు యూదా పోయినప్పుడు అందులోకి ఇంకో ఆ ప్లేస్లోకి ఇంకొకటి వస్తాడు. సరే, ఇందులో ఈ శిష్యులు అందరూ కూడా చాలా నమ్మకంగా ఉండేవాళ్ళు. 12 మంది కఠినమైన బోధ కనుక అంతమంది శిష్యులు లేరు, 12 మంది మిగిలారు. అప్పుడు ఈ ఇస్కరియోతు యూదా అనేవాడు ఒక శిష్యుడు అన్నాడు, అసలు యేసు ప్రభువుని అక్కడ ఎంత మత పెద్దలు చాలామంది నేనే దేవుడు అని చెప్తున్నాడు, ఈయనకన్నా మించిన వాడు లేరని చెప్తున్నాడు, ఈయనే దేవుడు అంట అని. యేసు ప్రభు అవును నేనే దేవుడిని అన్నాడు. నాలోని పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరా? స్థాపించలేరు. ఎవరికైనా కోరికలు ఉన్నాయి, 4 పెళ్ళిళ్ళు 5 పెళ్ళిళ్ళు అయిపోయి రకరకాలుగాను ఆస్తుల గురించి అంతస్తుల గురించి ఈ భూమి మీద దేవుళ్ళు అని చెప్పుకొని ఎంతోమంది రకరకాలుగా ఉన్నారు. కానీ నేను అలా కాదు కదా అంటాడు. నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం అని. ఎందుకంటే ఈ దేవుడు ఎలా ఉంటాడు చెప్ప, తండ్రిని చూపించవా అని అడిగితే, నన్ను చూస్తే మీకు అర్థం కాలేదా? నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే అని చెప్పాడు. ఎందుకంటే ఈయన నీతిగా పరిశుద్ధంగా ఈయనలాగా ఈ ప్రపంచంలో ఎవరో లేరు. మనుషులంతా వేరేగా ఉన్నారు, ఈయన పద్ధతి అన్ని లెక్కలు వేరేగా ఉన్నాయి. ఈయన నిజమైన దేవుడు అసలు నిజంగా చాలామందికి తెలియదు. అయితే ఇక్కడ ఈయన దేవుడని దేవుడనే చెప్తున్నాడు. ఈయనకి ఎలాగైనా మనం మతం గురించి వాటి గురించి అన్నీ చెప్తున్నాడు. ఈయనకి సిలువ ఏదో ఒకటి మనం శిక్ష విధించాలని ఆలోచించేశారు. అయితే ఈయన్ని ఎలా పట్టుకోవాలి అని. ఎప్పుడైనా మనలో ఉన్నవాడే మనకు శత్రువు ఉంటాడు, మన ఇంట్లో ఉన్నవాడే. అయితే ఈయన్ని పట్టుకోలేని దానికి కిక్ చేశారు. ఏం చేయాలని జాగ్రత్తగా వినండి. అయితే ఈయన దగ్గర తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు, ఆయన ద్వారా తెలిసిన వాళ్ళే చేత మనం పట్టుకోలేము. యేసు ప్రభు శిష్యులు అందరూ సరిసమానంగా ఉండేవాళ్ళు, ఒకే బట్టలో ఒకే విధంగాను. ఎవరు ప్రభువు ఎవరికి అర్థమయ్యేది కాదు. అప్పుడు ఎలాగ ఈ విషయం తెలియాలని ఆలోచిస్తే, అయితే అందులో ఉన్న ఈ శిష్యుడు అంటాడు, డబ్బు పిచ్చి ఎక్కువ, ఆయన పట్టుకోండి అన్నారు. ఆయన ఇస్కరియోతు యూదా. అతని దగ్గరికి వెళ్ళి నీకు డబ్బు ఇస్తాం అని, ఎంత ఇస్తామని అడిగారు. నీకు ఎంత కావాలని అడిగాడు. ఎంత కాదు నీకు. అప్పుడు డాలర్ అని, అప్పుడు ఈ రోకలు అదే డబ్బులు అంటే చాలా విలువ ఎక్కువ. ₹1 అంటే చాలా విలువ ఎక్కువ, కోట్లు విలువను. ఇప్పుడైతే అలా ఉంది, అలా 33.5 నాణ్యాలు ఇస్తామని ఇస్తారు వాళ్ళు. అంతే ఎన్నో కోట్లు లెక్క ఈ రోజులు లెక్కేసుకుంటే. ఓకే అని సరే డీల్ అయిపోయింది. అయితే ప్రభువుని గొప్ప చెప్పడానికి వాళ్ళకి తెలియదు కాబట్టి అన్యులు అక్కడ క్రైస్తవ మతబోధకులు చాలామంది, అంటే గుడ్లులో బతికిన వాళ్ళు, మాయలు చేసిన మంత్రగాలు, గారిడి వాళ్ళు, వీళ్ళందరూ నేనే దేవుడు అని చెప్తే నేను దైవ దోషణ చేస్తానని మెయిన్ చింతించి ఈయన పట్టుకుంటారు. అది కారణం, దైవ దోషణ చేస్తాడనే. అప్పుడు పట్టుకోవడం ఇంకా ఎలా పట్టుకోవాలి వాళ్ళకి కూడా తెలియదు, కన్ఫ్యూజన్గా ఉన్నారు. అప్పుడు ఇస్కరియోతు యూదాకి చెప్తారు ఎలాగ మనం పట్టుకోవడం అని. అప్పుడు ఈడొక ఐడియా ఇస్తాడు. నేను ఎవరికైతే ముద్దు పెడతానో ఆ 12 మందిలోన ప్రభు అంటే పోల్చుకోలేరు వాళ్ళు. సరే ఇలా చెప్పాడు, ఎవరికైతే నేను ముద్దు పెడతాను అతనే యేసు ప్రభు అని చెప్పాడు. ఎప్పుడైనా మనలో ఉండి మనతో తిరుగుతున్నాడు మన రహస్యాలు ఇస్తేనే తెలుస్తుంది. ఏ రోజు నేను ఎక్కడికి వెళ్తాను, ఎప్పుడు వస్తాను, ఏటి సంగతి అని. ఎవడో ఒకడు ఉంటాడు మన పక్కనే. ఇప్పుడు ఈ ప్రవీణ్ పగడాల ఆయన్ని కూడాను పట్టించింది కూడా ఇలాగే పట్టించి ఉండొచ్చు, ఒకవేళ గెస్ చేసుకుంటే. తన దగ్గర ఉన్న వాళ్ళే ఆయన ఎక్కడికి వెళ్తాను నేను ఎలా తెలిసింది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వస్తాను, బండి మీద వెళ్తాను, సింగర్కి వెళ్తాను నేను ఎలా తెలుసు, ఇలా కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇందులోనే ఎంత డబ్బుకో దేనికో ఇదైపోయి ఆయన ఎక్కడికి వెళ్తాను, ఎక్కడికి వస్తాను, ఏ టైంకి ఏం చేస్తాను ఇంప్రవేషన్ చేశాడు. వాడు ఇప్పుడు తెలియనట్టు నటిస్తున్నాడు. ఇంత డబ్బు వాడికి వచ్చేసరికి ఏదో ఉంటుంది, నాకు తెలిసినందుకు ఎవడో ఒకడు ఉంటాడు. అయితే ఇక్కడ ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుని పట్టుకోవడానికి ఆలోచన చేశాడు. ప్రభు ముందే చెప్తుండే వాళ్ళందరికీ. ఎందుకంటే ఆయన సిలువ వేసుకోవాలి, ఆయన సమాధి నుంచి లెగాలి చనిపోయి, ఆయనే దేవుడిని ప్రజలకు తెలియాలి, అది జరగవలసి ఉంది. అప్పుడు శిష్యులకు చెప్తాడు, నా సమయం దగ్గరే ఉన్నది, సమీపించి ఉన్నది, ఇదిగో అని చెప్తాడు ఆయన. అప్పుడు వాళ్ళు వచ్చి ఏంటి ప్రభు ఇలాగంటాను అని, మనలో ఉన్నవాడే మనల్ని అప్పగిస్తున్నాడు అని చెప్తారు. అప్పచెప్పేస్తాడు అని. అది నేనా అని అందరు తడుముకుంటారు. కాదు అంటాడు. నాకు ఎవరైతే ముద్దు పెడతారో వాడే అని చెప్తున్నాడు.
అయితే ఆయన వచ్చి ముద్దు పెడతాడు ఇస్కరియోతు యోధ. ముద్దు పెట్టగానే అప్పుడు వాళ్ళు చూస్తారు, ఓకే ఈయన యేసుప్రభు అని సిగ్నల్ ఇస్తాడనమాట. ఎవరికి నేను ముద్దు పెడతానో అతనే యేసుప్రభు. ఎందుకంటే శిష్యులు యేసుప్రభు అంత సరిమానంగా ఉంటారు, ఎవరెవరో తెలియదు కాబట్టి. అప్పుడు అన్యులు గుర్తుపెట్టారు, ఈయన ముద్దు పెట్టాడు కదా ఇస్కరియోతు యోధ, ఎంతో డబ్బు తీసుకొని ముద్దు పెట్టేశాడు. అప్పుడు వాళ్ళకి ఓకే చేసేసారు. అప్పుడు ఈయన్ని తీసుకెళ్ళి ఇక ఈయన్ని పట్టుకొని, నువ్వు దైవిక దోషణ చేస్తున్నావు, దేవుని కుమారుడు అంటున్నావు కదా, ఏటి సంగతి అని పట్టుకొని ఈయన్ని ఇచ్చేశారు. అయితే ఇది జరగవలసి ఉంది. అలాగే సమాధి 3వ దినం ఆయన లేచాడు, పక్కన పెడతాం. అయితే అప్పచెప్పినోడు ఉన్నాడు కదండి, ఎప్పుడైనా ప్రభు ఆ మాట చెప్పాడు, కత్తి పట్టుకున్నాడు, కత్తితో నాశనం అవుతాడని ప్రభు చెప్పాడు. అయితే ఇస్కరియోతు యోధ ఈయన్ని అప్పగించాడు, కానీ ఈ పని చేసినందుకు తనంతలు తానే ఉరిపోసుకొని చచ్చిపోయాడు. ఇప్పుడు ఈ చేసిన అన్యాయం చేసిన వీళ్ళందరూ కూడా అన్నాం, ప్రవీణ్ గారిని చేసిన వాళ్ళందరూ కూడా అన్నాం, వీళ్ళే కుదిరిపోతే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతుంటారు. ఎందుకంటే ఆ మనస్సేత్తం ఉంటుంది వాళ్ళకి. దైవ కుమారుడు అతను, సామాన్యం కాదు. ఆయన రక్తం మొరబెట్టిందంటే ప్రవీణ్ కుమార్ గారిది, అది ఎంతోమందికి శాపం అయిపోద్ది. మనకి ఆదిలో మనం కయ్యాను ఏబోలు ఉన్నారు కదా, ఏబోలు రక్తం మొరబెట్టింది దేవునికి. కయ్యాను ఏమయ్యాడు, మొత్తం శాపగ్రస్తుడైపోయి భూమంతను పండించి నీకు పంట పండదు పో అనేసాడు. దేశాలు తిరిగాడు, దేశభ్రమర అయ్యాడు, కూనీకోరైపోయాడు. మనశ్శాంతి లేకుండా ఆయనకు వచ్చేసిన దీనిలాగా వచ్చేసేసరి ఈయనకి ఒక కూనీకోరు అన్నట్టు, ఇలువ లేకుండా. అది చాలా జాగ్రత్తగా గమనించండి. అది కత్తి పట్టుకున్నాడు, కత్తితో నాశనం అయిపోతాడు. కాబట్టి యేసుప్రభువుని అప్పచెప్పాడు ఈయన్ని సిలువ మీదకి. ఇస్కరియోతు యోధ ఒక శిష్యుడే 33 నాణ్యాలకి. ఈడు కూడాను ఊరు పోసుకొని చచ్చిపోయాడు, మనశ్శాంతి లేకుండా. ప్రభు చెప్పాడు, కత్తి పట్టుకున్నాడు, కత్తితోనే నాశనం అవుతాడు, పేతురు నీ కత్తి వరలో ఉంచుము అంటాడు. ప్రభు దగ్గరికి చాలామంది వచ్చి పట్టుకుంటున్నప్పుడు పేతురు అక్కడ చెవు నరికేస్తాడు. ప్రభు తెచ్చేది అంటిస్తాడు, చెవుని బాగు చేస్తాడు. అప్పుడు చెప్తాడు, నువ్వు కత్తి పట్టుకోవద్దు, నీ కత్తి నీ వరలో ఉంచము, కత్తి పట్టుకున్నాడు కత్తితోనే నాశనం అయిపోతాను అన్నాడు. అలాగే మన ప్రభువుని నమ్మేమంటే మనం పరలోకం మనకు ఉంది. చనిపోయిన శరీరం ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం అని చెప్పాడు యేసుప్రభు. అందుకే మనం పరలోకం వెళుతాం, మనకు సంతోషం. చనిపోయి సావు అంటే మనకు లాభమే, బ్రతుకుట క్రీస్తే సావు అయితే లాభమైన ఉంది బైబిల్లో. కాబట్టి మనకు సావు అనేది పరలోకం జీవకిరీటమే మనకి. కాకపోతే అన్యులు తెలుసుకోలేని మన బాధ. వాళ్ళు తెలుసుకోకపోయినా ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇచ్చేస్తే వాళ్ళే ఇబ్బందులు పడిపోతారు, మనశ్శాంతి ఉండదు, వాళ్ళందరూ వాళ్ళే సిరిపోతారు, ఏమీ అనవసరం లేదు, వాళ్ళందరూ వాళ్ళే దొరికిపోతారు, కటకటాలు అయిపోతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఈ వాక్యాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.